ఒక సైంటిఫిక్ అప్రోచ్ లో కానీ గ్రౌండ్ రియాలిటీ బట్టి కానీ జరగలేదు. సుమారు ఈ 31 సీట్లో ఈ రోజు కనీసం 20 సీట్లు కోల్పోయే పరిస్థితి జనసేన బీజేపీకి ఉంది. ఆ సీట్లన్నీ కూడా వైసీపీకి ప్లస్ కాబోతున్నాయి. నెక్స్ట్ రాయలసీమ రీజన్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఎంటర్లీ డిఫరెంట్. రాయలసీమ రీజన్ లో లాస్ట్ టైం 52 సీట్స్ లో 3 సీట్లు వచ్చాయి వైసీపీ టీడీపీకి. బట్ ఈ రోజు ఒక 12 సీట్లు వచ్చినా ఒక 40 సీట్లు సాలిడ్ గా వైసీపీకి ఛాన్స్ కనబడుతుంది. అక్కడ మనకి కృష్ణా ఒకటి, విజయనగరం ఒకటి, కొద్దిగా టీడీపీ బాగానే ఉంది, ఏమీ డ్యామేజ్ కాలేదు. ఇటు వచ్చి ఈస్ట్ వెస్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్ లో కొంత తేడా కనబడ్డాయి. ఓవరాల్ గా చూసినట్టయితే దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ వైసీపీ టు ఫార్మ్ ది గవర్నమెంట్. ఎన్ని సీట్లు వస్తాయని ఇప్పుడు ఒకటే మనం చెప్పకూడదు. తర్వాత సోషల్ ఇంజనీరింగ్ తీసుకున్నట్టయితే క్యాస్ట్ డైనమిక్స్ లో జగన్ గారు చేసినట్టుగా టీడీపీ చేయలేకపోయింది. కాపు కమ్యూనిటీని తీసుకున్నట్టయితే కాపుకి ఎక్కువ సీట్లు ఇచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ టీడీపీ కాదు. ఈ కారణాలన్నీ కూడా మనకి ఇప్పుడు ఈ ఎలక్షన్ లో ఖచ్చితంగా ప్రామినెంట్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ కూడా ఇక్కడ ఒక పాయింట్ ఈ ఫ్యాక్టర్స్ తీసుకున్నట్టయితే హైట్ ఆఫ్ పెట్రోల్ ఒకటి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రాబ్లం ఒకటి ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా 1 day రోడ్ వేసారు అనుకున్నారు. మేము 7 రౌండ్స్ చేసాం సార్. ఈ 7 రౌండ్స్ లో ఫస్ట్ 4 రౌండ్స్ లో కూడా 25% గవర్నమెంట్ ఎంప్లాయీస్ వైసీపీకి, 75% టీడీపీకి అనుకుని వచ్చింది. బట్ ఎప్పుడైతే మేనిఫెస్టో తెలుగుదేశం, జనసేన, బీజేపీ వచ్చిన తర్వాత వాళ్ళలో ఒక డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినప్పుడు జగన్ మాకు 5వ తారీఖుకి 10వ తారీఖుని జీతం ఇస్తున్నారు, బాగానే ఉంది. ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ చంద్రబాబు నాయుడు అంతకంటే ఎక్కువ ఇస్తాను అంటున్నాడు కదా, దాన్ని బట్టి మాకు అసలు జీతం వస్తుందా రాదా అన్న ఒక డిస్కషన్ జరిగి ఆ ఓటింగ్ 50-50 అయ్యింది. ఇట్ ఈస్ నాట్ వన్ వే, ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ వన్ సైడ్ టు ది పర్టికులర్ పార్టీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విలేజెస్ లో తీసుకున్నట్టయితే ఈ రోజు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ బాగుంది. అయితే రోడ్డు ప్రాబ్లం విలేజెస్ లో కొంత ఉన్నమాట వాస్తవం. దానికి పబ్లిక్ చెప్తున్న సమాధానం ఏంటంటే, సార్ 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, ఆ కరోనా టైంలో మమ్మల్ని చాలా ఆదుకున్నారు, డెవలప్మెంట్ ఈ రోజు కాకపోతే రేపు జరుగుతుంది అని చెప్పి అంటున్నారు ప్రజలు. తర్వాత ఇక్కడ ఇప్పుడు ఈ రోజు మనం పరిశీలించినట్లయితే గ్రౌండ్ రియాలిటీ, వైసీపీ పార్టీకి పనిచేసిన వాళ్ళు ఎవరు, క్యాడర్ కంటే ఎవరు బాగా పనిచేశారంటే వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకున్న వాళ్ళు, వాలంటీర్స్ మాత్రం వైసీపీకి స్టార్ క్యాంపెయినర్ గా పనిచేశారు. జగన్ గారు చెప్పిన మాట వాస్తవం అది. అయితే ఎందుకు టీడీపీ వైసీపీ క్యాడర్ ఎక్కువగా పనిచేయలేకపోయింది అన్నట్టు చూస్తే మనము దానికి కారణం ఏంటంటే ఏ మిడిల్ యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకుండా మొత్తం స్కీమ్స్ అన్ని డైరెక్ట్ గా పబ్లిక్ ఎప్పుడైతే చేరుకున్నాయో ఎమ్మెల్యేలతో కానీ లేకపోతే దళారీలతో కానీ వీళ్ళతో కానీ పని లేదు. ఈ రోజు ఒక విలేజ్ లోకి వెళ్తే ఒక ఇన్కమ్ సర్టిఫికేట్